తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎందరో ఆర్టిస్టులు తమ నటనతో ప్రేక్షకులందరినీ అలరించిన వాళ్ళే. కొంతమంది కడుపుబ్బా నవ్విస్తే, ఇంకొంతమంది తనివి తీరా ఏడిపిస్తూ, ఇంకొంతమంది స్టార్ హీరోలుగా వివిధ రకాల పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఒక విభిన్నమైన నటుడి గురించి. ఈ నటుడి గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా తన పాత్రతోనే మనలందరినీ అలరిస్తూ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు. మరి ఆ నటుడు ఎవరో కాదండి, సుత్తివేలు గారు. సుత్తివేలు గారి పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చేది ముఖ్యంగా ఆయన హావభావాలు, ఆయన కామెడీ టైమింగ్. నిజంగానే సుత్తి బ్రదర్స్ అంటూ, సుత్తి జంట అంటూ సుత్తివేలు గారు, సుత్తి వీరభద్రరావు గారు పండించిన కామెడీ తెలుగు చలనచిత్ర సీమ రంగంలో చిరస్థాయిగా నిలిచిపోవలసిందే. అలా ఒక నటుడిగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో కమేడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నవ్వించడం, కడుపుబ్బ ఏడిపించాడు కంటతడితో. ఇలా అన్ని రకాల పాత్రలతో మనలందరిని అలరించిన సుత్తివేలు గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో మీకు తెలియని అరుదైన ఆశ్చర్యకరమైన విషయంలో ముఖ్యంగా సుత్తివేలు గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ఆయన కూతురు ఎవరో, ముఖ్యంగా సుత్తివేలు గారి అల్లుడు గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. ఇక ఆ వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే, నటుడిగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సుత్తివేలు గారి అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. చిన్న వయసులో వేలులాగా సన్నగా ఉంటూ చాలా గొడవ చేస్తూ ఉంటే, వాళ్ళింటి పక్కనే ఉన్న ఒక ఆవిడ వేలడంత లేవు, తెగ అల్లరి చేస్తూ ఉన్నావురా అని అతన్ని వేలు అని సుత్తివేలు గారిని ఆట పట్టిస్తూ పిలుస్తూ వేలని పేరు పెట్టేసిందట. ఇక సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత సుత్తి వీరభద్రరావుతో కలిసి వీళ్ళు పండించిన సుత్తి కామెడీతో ఆయన పేరు కాస్త సుత్తివేలుగా మారిపోయింది చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా. అలాంటి సుత్తివేలు గారికి చిన్నప్పటి నుంచి నాటకాల మీద ఆసక్తి. 8 ఏళ్ల వయసులోనే స్కూల్‌కి వెళ్లకుండా రంగస్థలం మీద నాటకాలు వేస్తూ ఉంటే అతని తండ్రి చాలా సార్లు మందలించేవారట. కాకపోతే వయసుతో పాటు ఆసక్తి నటన మీద పెరుగుతూ రావడంతో ఒకానొక దశలో ఇక రంగస్థలం మీద నాటకాలు వేస్తున్న సమయంలోనే రంగస్థల నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న నటనని చూసిన సుత్తివేలు గారికి సినిమా రంగంలో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం జరిగింది. అలా 1981లో ముద్దమందారం అన్న సినిమాతో తెలుగు చలనచిత్ర సీమ రంగంలోకి అడుగుపెడితే తనదైన కామెడీ టైమింగ్‌తో, ముఖ్యంగా హావభావాలతో సుత్తి వీరభద్రరావుతో కలిసి ఈ జంట పండించిన సుత్తి కామెడీ ప్రేక్షకులందరినీ తెగ నవ్వించేసింది. అలా జంధ్యాల గారి సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సుత్తివేలు గారు ఒకటి కాదు, రెండు కాదు, తక్కువ సమయంలోనే వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమా అవకాశాలతో తెలుగు చలనచిత్ర సీమ రంగాన్ని కొన్ని వందలకు పైగా సినిమాలతో తనదైన కామెడీ టైమింగ్‌తో ఓ స్టార్ కమేడియన్‌గా మాత్రమే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా అలరించాడు. మరి అలాంటి సుత్తివేలు గారి వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే సినిమా రంగంలోకి అడుగు పెట్టక ముందే ఇతడికి పెళ్ళవ్వడం జరిగింది. ఆయన భార్య పేరు రాజ్యలక్ష్మి. ఇక ఈయనకి నలుగురు పిల్లలున్నారు. ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. కొడుకు పేరు నాగ ఫణీంద్ర కుమార్, కూతుళ్ళు సత్యవతి, శ్రీదేవి మరియు భువనేశ్వరి. ఇదిలా ఉంటే సుత్తివేలు గారు నటుడిగా సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి సినిమా ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒక పక్క కడుపుబ్బ నవ్విస్తూనే, ఇంకో పక్క కంటతడి పెట్టించే కరుణ రసంతో మనలందరినీ అలరించిన ఆయన సినీ రంగంలోకి అడుగుపెట్టి నటుడిగా రాణించినప్పటికీ ఇప్పుడు ఆయన ముగ్గురు పిల్లల్ని కానీ, ఆయన కొడుకుని కానీ సినిమా రంగం వైపు తీసుకురావాలని అనుకోలేదు. మరి అలాంటి సిత్తివేలు గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయంలో ముఖ్యంగా ఆయన అల్లుడు ఎవరో తెలిస్తే మనందరం నోరెళ్లబెట్టవలసిందే. సుత్తివేలు గారి ముగ్గురు కూతురులో మూడవ కూతురు శ్రీదేవి గారి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, ఆయన ఉన్న రోజుల్లో ఆయన ముగ్గురు కూతుళ్ళకి, కొడుక్కి పెళ్లి చేసేయడం జరిగింది. ఇక ఆయన మూడవ కూతురు అయిన శ్రీదేవి చూడటానికి అచ్చు సుత్తివేలు గారిలానే ఉంటుంది. శ్రీదేవి గారికి స్వయాన సినిమా ఇండస్ట్రీకే గర్వకారణంగా నిలిచి తెలుగు చలనచిత్ర సీమ రంగంలో చెరిగిపోని ఆణిముత్యాల లాంటి పాటలను కూర్చిన ప్రముఖ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అయిన కోదండ పాండి గారి కొడుకుని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. అంటే సుత్తివేలు గారి అల్లుడు ఎవరో కాదు, స్వయాన గాన గంధర్వుడైన బాలసుబ్రహ్మణ్యం గారిని మనకి పరిచయం చేసిన ఎస్పి కోదండపాణి గారి కొడుకే స్వయాన సుత్తివేలు గారి అల్లుడు. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఎస్పి కోదండపాణి మ్యూజిక్ డైరెక్టర్ గా చలనచిత్ర సీమ రంగాన్ని ఒక ఊపు ఊపేస్తున్న సమయంలోనే ఆయన తన సొంత తమ్ముడు అయిన ఎస్పి వెంకన్న బాబుని కూడా చిత్రసీమ రంగానికి పరిచయం చేయడం జరిగింది. ఇక ఆయన ప్రొడక్షన్ మేనేజర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ ఏకంగా సొంతంగా ప్రొడ్యూసర్‌గా మారి ముఖ్యంగా
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ అంతేకాదు మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన 'రుస్తుం', 'దొంగ మొగుడు' వంటి సినిమాలకి కూడా ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఇదిలా ఉంటే ఎస్‌పి వెంకన్న బాబు గారు కేవలం ప్రొడ్యూసర్‌గా మాత్రమే కాదు, ఇతడు నటుడు కూడా. కృష్ణ గారు నటించిన 'అల్లూరి సీతారామరాజు' అంతేకాకుండా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించడం జరిగింది. మరి అలా తన తమ్ముడిని సినిమా రంగానికి ప్రొడ్యూసర్‌గా పరిచయం చేస్తే, తమ్ముడి కొడుకునే ఇచ్చి సుత్తివేలు గారి కూతురికి పెళ్లి చేయడం జరిగింది. ఇక సుత్తివేలు గారి కుటుంబం, ఎస్పి కోదండపాణి గారి కుటుంబం మరియు ఆయన తమ్ముడు ఎస్పి వెంకన్న బాబు గారి కుటుంబం మొదటి నుంచి కూడా చెన్నైలో పక్కపక్కనే ఇళ్లలో ఉంటూ ఆ స్నేహబంధాన్ని బంధుత్వంగా మార్చడానికే ఎస్పి వెంకన్న బాబు అంటే ఎస్పి కోదండపాణి గారి తమ్ముడు కొడుకునే ఇచ్చి తన కూతురికి పెళ్లి చేయడం జరిగింది. అలా ఎస్పి వెంకన్న బాబు కొడుకు ఎస్పి శ్రీనివాస బాబు సుత్తివేలు గారి అల్లుడు. అలా సుత్తివేలు గారి అల్లుడు ఎవరో కాదు, కోదండపాణికి స్వయాన తమ్ముడి కొడుకే అవుతాడు. అలా ప్రముఖ సినీ నేపథ్య కుటుంబంతో కూడుకునే వ్యక్తినే తన ఇంటికి అల్లుడిగా తీసుకొచ్చాడు. ఇక ఎస్పి శ్రీనివాస బాబు గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, ఓ పక్క తన తండ్రి, తన పెదనాన్న తెలుగు చలనచిత్ర సీమ రంగాల్లో ప్రముఖ ప్రొడ్యూసర్లు గాని, మ్యూజిక్ డైరెక్టర్లుగా తెలుగు చలనచిత్ర సీమ రంగంలో నిలబడిపోతే, మరి తాను మాత్రం సినిమా రంగం వైపు తొంగి చూడలేదు. ఒకానొక సందర్భంలో చెన్నై నుంచి హైదరాబాద్‌కి సినిమా రంగం తరలి వచ్చిన నేపథ్యంలో తన తండ్రికి సినిమా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆదరణ లేకపోవడంతోనే ఇక అప్పుడే వెంకన్న బాబు గారు నిర్ణయించుకున్నారట తన పిల్లల్ని ఎవరిని సినిమా రంగం వైపు తీసుకురాకూడదని. అలాంటి ఆయన ముగ్గురు పిల్లల్లో ఒక కొడుకు సుత్తివేలు గారు అల్లుడైన శ్రీనివాస్ బాబు ఏం చేస్తున్నాడో తెలిస్తే మనందరం నోరెళ్లబెట్టవలసింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆటపోట్లు, కష్ట నష్టాలు అన్నిటినీ దగ్గరుండి చూసిన ఆయన సినిమా రంగం వైపు తొంగి చూడలేదు. నిజానికి ఈ ప్రముఖ వ్యాపారవేత్తగా సొంతంగా ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీస్ ని స్టార్ట్ చేసి ప్రముఖ వ్యాపారవేత్తగా రాణిస్తూ ఉన్నాడు. అలాంటి శ్రీనివాస్ బాబుకి చెన్నైలోనే ఒక ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ, అంతేకాకుండా మిగతా రాష్ట్రాలలో కూడా సొంతంగా బ్రాంచులు కూడా ఉన్నాయి. అలా సుత్తివేలు గారి అల్లుడు ప్రముఖ సినీ నేపథ్య కుటుంబానికి చెందినవాడే అయినప్పటికీ సినిమా రంగం వైపు తొంగి చూడలేదు. సుత్తివేలు గారి కూతురు కూడా సినిమా రంగంలోకి తనని కానీ, తన అక్క చెల్లెళ్ళని కానీ, తన అన్నని కానీ ఎవరిని సినిమా రంగం వైపు తీసుకురావడానికి ఎలాంటి ఆసక్తి చూపించలేదని, ఎంతసేపు అందరూ బాగా చదువుకోవాలని మాత్రమే ప్రోత్సహించారు అంటూ సుత్తివేలు గారి కూతురు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం కూడా ఆసక్తికరంగా మారింది. అదండి అసలు సంగతి. మరి తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే చిరస్థాయిగా గుర్తుండిపోయిన ప్రముఖ స్టార్ కమేడియన్ అయిన సుత్తివేలు గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ఆయన అల్లుడు ఎవరో, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం